హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఈజీగా MT4 ఆర్ MT5 రిస్క్ టు రివార్డ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే దానికి కంటిన్యూషన్ రిస్క్ మనీ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎలా మీరు తమ్నైల్లో చూసినట్టు మనం ఎంత మనీ రిస్క్ చేస్తున్నామో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు $100 డిపాజిట్ చేశారు. $100 డిపాజిట్ చేస్తే అందులో ఈ ట్రేడ్కి మీరు చేస్తున్న ట్రేడ్కి $10 లూజ్ అవ్వాలనుకుంటున్నారు. సో $10 లూజ్ అవ్వాలనుకుంటే లెట్స్ సే మీకు ఒక 10 పిప్స్ ఆర్ 13 పిప్స్ స్టాప్ లాస్ అనేది వచ్చింది. సో ఆ స్టాప్ లాస్కి ఎంత లాట్ సైజ్ పెడితే $10 అనేది లూజ్ అవుతారు. సో మీకు అర్థమైంది కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ దగ్గర ఒక 13 పిప్స్ స్టాప్ లాస్ ఉంటే దానికి ఎంత లాట్ సైజ్ పెడితే మీరు $10 ఆర్ మీరు అనుకున్న రిస్క్ లూజ్ అవుతారో ఈరోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మీకు ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట. స్టాండర్డ్ బేసిక్స్ అనేవి అదేంటంటే మీకు ఇప్పుడు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మనకి లాట్ సైజ్ అనేది వచ్చేసి ఫారెక్స్లో 0.01 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పాయింట్స్ ఎలాగో ఇక్కడ పిప్స్ అంటాం అనమాట. ఎన్ని పిప్స్ మూవ్ అవుతుంది, 13 పిప్స్ స్టాప్ లాస్, 10 పిప్స్ స్టాప్ లాస్, అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్, 13 పిప్స్ స్టాప్ లాస్, సేమ్ అంతే, డిఫరెన్స్ ఏమి లేదు. సో ఇక్కడ ఫారెక్స్లో వచ్చేసి 0.01 నుండి అనేది లాట్ సైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 0.01 వచ్చేసి మైక్రో లాట్ సైజ్ అంటారు. సో అలా పైకి వెళ్తున్న కొద్దీ పెరుగుద్ది. సో మీకు ఈ జస్ట్ ఒక 1 మినిట్ బేసిక్స్ అయితే తెలుసుకోండి. ఇవి తెలుసుకుంటే చాలా యూస్ఫుల్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ వచ్చేసి 0.01 అనమాట. మీరు 0.01 లాట్ సైజ్ పెడితే ఏమవుద్ది అంటే 1 పిప్ ఆర్ 1 పాయింట్ మూవ్ అయితే మీకు 10 సెంట్స్ అనేది మీరు స్టాప్ లాస్ అంటే మీకు పాజిటివ్లో వెళ్తే 10 పిప్స్ అనేది 1 పిప్ మూవ్ అయితే 10 సెంట్స్ అంటే ఇప్పుడు మన రూపీస్లో తీసుకుంటే 1 పైసా ఎలాగో లేదా 10 పైసా ఎలాగో అదే మీరు డాలర్స్లో వచ్చేసి సెంట్స్ అంటారు. ఓకేనా, మన రూపీస్లో వచ్చేసి పైసా అంటాం, డాలర్స్లో వచ్చేసి సెంట్స్ అంటాం. సో 0.01 చూడండి. సో మీరు రైట్ సైడ్ ఉన్న1 డిజిట్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలన్నమాట. అంటే 0.01 అని చూసుకుంటే ఇక్కడ 1 డిజిట్ మూవ్ చేస్తే 0.10 వస్తుంది. అంటే 1 పిప్ మూవ్ అయితే 10 సెంట్స్ అనేది చేంజ్ వచ్చింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పాజిటివ్గా వెళ్తుంది అనుకోండి, మీ వేలో వెళ్తుంది అనుకుంటే మార్కెట్, మీకు 1 పిప్ మూవ్ అయితే 0.10 అంటే 10 సెంట్స్ అనేది మీకు ప్రాఫిట్లో ఉంటారు. అదే నెగిటివ్గా వెళ్తుంది అంటే 0.10 అంటే 10 సెంట్స్ లాస్లో ఉంటారు. సో మీరు అదే అలా 0.02, 0.03, 0.03 పెడితే ఏంటంటే 30 సెంట్స్ అనమాట. 0.05 పెడితే 50 సెంట్స్ అనమాట. సో అదే మీరు ఇప్పుడు 0.10 లాట్ సైజ్ పెట్టారనుకోండి. సో 1 డిజిట్ ముందుకు మూవ్ చేస్తే 1.00 కదా. అంటే మీకు 1 పిప్ మూవ్ అయితే $1 అనేది వచ్చింది అనమాట. అంటే $1 మీకు పాజిటివ్గా 1 పిప్ మూవ్ అయితే $1 అనేది ప్రాఫిట్లో ఉంటారు. మీకు నెగిటివ్లో మూవ్ అయితే $1 అనేది లాస్లో ఉంటారు. సేమ్ అలానే 1 లాట్ సైజ్ పెడితే 1 డిజిట్ ముందుకు పంపిస్తే ఏమవుద్ది, $10 కదా. సో 1 పిప్ మూవ్ అయితే పాజిటివ్గా మూవ్ అయితే $10 అనేది ప్రాఫిట్ వచ్చింది అనమాట. అదే నెగిటివ్గా మూవ్ అయితే $10 అనేది లూజ్ వస్తుంది 1 పిప్ మూవ్ అయితే. సో మీకు ఇది బేసిక్స్ అనమాట. ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే కాకపోతే ప్రతి కరెన్సీకి ఒకేలా ఉంటుందని ఉండదన్నమాట. ప్రతి కరెన్సీ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ వాల్యూస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. సో లిటిల్ చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి కరెన్సీకి 0.01 పెడితే 1 పిప్ మూవ్ అయితే 10 సెంట్స్ అని అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన బ్రోకర్ స్ప్రెడ్ కూడా ఉంటుంది కదా, అంటే ఛార్జెస్ కూడా చేస్తారు కదా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనం ఆ డిఫరెన్స్ కూడా లేకుండా యాక్యురేట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది, అంటే క్లోజ్ టు చాలా యాక్యురేట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూపిస్తాను. అంటే చాలా యూస్ఫుల్ అనమాట. డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మీకు దానికి సొల్యూషన్ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దానికి ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో 1% అని యూస్ఫుల్ అనిపిస్తే చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా ఏది నచ్చినా. సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఫ్రెండ్స్, సారీ నేను ఇప్పటి వరకు చూసుకోలేదు, మైక్ అయితే కనెక్ట్ అవ్వలేదు. ఇది డెస్క్టాప్ ఆడియో నుంచి వచ్చింది, ఇప్పుడైతే మైక్ కనెక్ట్ అయింది. సో మీకు కొంచెం ఆడియో డిఫరెన్స్ అయితే తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఇప్పుడు యాక్యురేట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి దానికి మీరు ముందు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పిప్స్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఫస్ట్లో వచ్చింది కదా, నేను క్లిక్ చేస్తాను పిప్స్ క్యాలిక్యులేటర్.
ఇక్కడ సిబిఎఫ్ఎక్స్ అని ఉంచండి. ఎఫ్ఎక్స్టీఎం అయినా పర్లేదు, క్యాష్ బ్యాక్ ఫారెక్స్ సెకండ్ అయినా పర్లేదు. కొంచెం నేను ఇది సెకండ్ది యూజ్ చేస్తాను, ఎక్కువ యాక్యురేట్గా ఉంటుందని. సో దాని మీద క్లిక్ చేశాను. సో మీరు ఓపెన్ చేయగానే ఇలా అనేది వచ్చింది అనమాట. ఫస్ట్ది పిప్స్, మీరు ఎన్ని పిప్స్ అనేది రిస్క్ చేస్తున్నారు అక్కడ ఎంటర్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ జీబీపీ యూఎస్డీనా, యూరో యూఎస్డీనా, కరెన్సీ పేరు అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూరో యూఎస్డీ తీసుకుంటున్నాను. సో లాట్ సైజ్, మీరు ఎంత లాట్ సైజ్ పెడుతున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో రిమైనింగ్ ఏమీ మార్చద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు MT4లోకి వెళ్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ వచ్చేసి నా టేక్ ప్రాఫిట్, ఎల్లో కలర్ వచ్చేసి ఎంట్రీ, రెడ్ కలర్ వచ్చేసి స్టాప్ లాస్. సో ఇప్పుడు స్టాప్ లాస్ 50 క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుండి నా స్టాప్ లాస్ అయితే మీరు చూసుకుంటే సెంటర్లో 499 అంటే 500 అని చూడండి, 493 అని చూడండి. సో 493 అనేది స్టాప్ లాస్ పిప్స్ అనమాట. మీరు ఎప్పుడైనా లాస్ట్ డిజిట్ తీసేయండి అంటే 49 పిప్స్. సో 49 పిప్స్ అనేది స్టాప్ లాస్. సో ఇప్పుడు నేను మళ్ళీ దీనిలోకి వెళ్తున్నాను, పిప్స్ దగ్గర 49 అని ఎంటర్ చేస్తున్నాను. సో మనం ఎంత అమౌంట్ లూజ్ అవ్వాలనుకుంటున్నాం, లెట్స్ సే ఒక $50 లూజ్ అవ్వాలి. మీరు ఈ ట్రేడ్కి $50 అనేది యూజ్ చేస్తున్నారు. సో లేకపోతే అందరూ యూజ్ చేసేది $10 అనుకుందాం. ముందు ఎగ్జాంపుల్లో $10 అనేది యూజ్ చేస్తున్నారు. సో 0.01 అని పెడదాం లాట్ సైజు. క్యాలిక్యులేట్ మీద కొట్టండి. సో మీరు చూసుకుంటే 4.90 అంటే $5 అనేది లూజ్ అవుతారన్నమాట 0.01 పెడితే. కానీ మనకి ఎన్ని డాలర్స్ కావాలి, $10 అనేది లూజ్ అవ్వాలనుకుంటున్నాం. సో 0.02 అనేది పెడుతున్నా. సో మీరు చూసుకుంటే 9.80 అంటే మరీ డెడ్ యాక్యురేట్గా అయితే చూడలేము, ఎందుకంటే చూడొచ్చు అంటే మరి ఇక్కడ ఈ చివరిని మీరు మళ్ళీ ఈ చివరిని ఒక 1 అని యాడ్ చేయడం, ఇలా యాడ్ చేసుకుంటే ఇంకా ఇక్కడ పెరుగుద్ది, కానీ అంత అవసరం లేదు. ఒక 2 సెంట్స్ అయితే మనకేం ప్రాబ్లం లేదు కదా. సో 0.02 ఇలానే ఉంచుకోండి. మీరు ఇంకా ఎంటర్ చేస్తే ఈలోపు ఎంట్రీ మిస్ అయిపోతారు. సో ఇలా 0.02 ఇలా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు పిప్స్ ఎంటర్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $15 అనుకుందాం. $15 అయితే మళ్ళీ మీరు చేంజ్ చేసి చూడండి, 0.03 పెట్టి చూడండి, 14.70 ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ అమౌంట్ అనేది చూపించుద్ది. సో అది మీరు రిస్క్ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం MT4లోకి వెళ్ళి. సో ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మీరు ఇక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే పిప్స్ 665. సో లాస్ట్ డిజిట్ అనేది వదిలేమన్నాను కదా, 65 పిప్స్ అనేది అనుకుందాం. 65 పిప్స్, మీరు 65 పిప్స్ టేక్ ప్రాఫిట్ పెట్టారు. 0.03 ఆల్రెడీ లాట్ సైజ్తో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు కదా. మీరు టేక్ ప్రాఫిట్ హిట్ అయితే ఎంత వస్తుందో చూద్దాం. సో చూసారు కదా, $19.50 అనేది మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట మీ టేక్ ప్రాఫిట్ హిట్ అయితే. సో ఇలా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు పిప్స్ చేంజ్ చేయండి, లాట్ సైజ్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది, ఇంకేం చేంజ్ చేయగలదు ఇన్స్ట్రుమెంట్. సో ఇలా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూస్ఫుల్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.